కౌన్ బనేగా బాస్ వారంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు, ఢిల్లీలో పెద్ద ఎత్తున నేతల లాబింగు, తెరపైకి వచ్చిన కొత్త పేర్లు. రేసులో ఈటెల, అరవింద్, డీకే అరుణ. ఇక బీసీ లేదా రెడ్డి వర్గానికి ఛాన్స్, ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తే మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు కొత్త వారికి అప్పగించున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే అధ్యక్ష పదవి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మరో నేత రామచంద్రరావు కీలకంగా ఉన్నారు. పాత కొత్త అనే విభేదాలు వస్తుండడంతో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష పదవి కోసము ఇప్పుడు తెరపైకి ఊహించని కొత్త పేర్లు వచ్చాయి. ప్రస్తుతం మురళీధరరావు, డీకే అరుణ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఓసీ వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బీజేపీ ఇప్పటికే దాదాపు 19 జిల్లాల్లో ఇప్పటికే అధ్యక్షులు నియమించింది డీసీసీ ప్రెసిడెంట్లీ బీజేపీ పార్టీ. సో అందులో కొంత బీసీలకు ఎక్కువ ఆధిక్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఫైనల్గా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సమయం వచ్చింది. పోయిన నెల జనవరి చివరి వారంలోనే ఎన్నుకుంటారని చెప్పారు. ఇక ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి మొదటి వారం కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సో చాలా వరకు బీజేపీలో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు. ఈటెల రాజేందర్ రాబోతున్నాడా, అరవింద్ కుమార్ రాబోతున్నాడా, డీకే అరుణ రాబోతుందా, రామచంద్రరావు రాబోతున్నాడా, మురళీధర్ రాబోతున్నాడా, ఎవరు రాబోతున్నారు? నిజంగానే గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా బీసీలకే ఇస్తే ఈటెలకు ఏమన్నా అధ్యక్ష పదవి ఇస్తారా, లేదు రెడ్డి అనుకుంటే మరి డీకే అరుణకి ఏమైనా ఇస్తారా? సో ఇట్లా ప్రచారం జరుగుతుంది. వెలమలకి ఇవ్వాలనుకుంటే మరి ఎవరికి ఇస్తారు? మురళీధర్ రావు ఉన్నారు, లేకపోతే రామచంద్రరావు ఉన్నారు. ఇట్లా ఎవరికి, వెలమకా, రెడ్డికా, బీసీకా, మరి ఎస్సీకా, మైనార్టీకా, ఇట్లా ఎవరికి ఇవ్వబోతున్నటువంటి ఆసక్తి రేపుతోంది. గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఎట్లుంటే, తర్వాత బండి సంజయ్ వచ్చినాక పార్టీ ఎట్లా అయింది, మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ ఎట్లుంది. సో ఓవరాల్గా బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు కంపారిజన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్తో పోటీ పడాలంటే, కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే బలమైనటువంటి అధ్యక్షుడిని పెడితే బాగుంటుంది. రేపున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో, రానటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలబడాలంటే బలమైనటువంటి అధ్యక్షుడు ఉండాలి. మన అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇస్తే ఆ పార్టీని అక్కడ దాకా తీసుకుపోతున్నటువంటి చర్చ కింది స్థాయి కార్యకర్త దాకా పోయింది. సో బండి సంజయ్ ఉన్నప్పుడు అంతో కొంత పార్టీ మంచి ఫామ్లో ఉంది, మంచి జోస్లో పోయింది. లేనటువంటి క్యాడర్ని, లీడర్లను కూడా గలీలో తయారు చేసినట్టే బండి సంజయ్. ఏ గ్రామంలో కూడా గతంలో బీజేపీ జెండా ఎగరినటువంటి సందర్భంలో కూడా బండి సంజయ్ సిటీలో ఉన్నటువంటి బీజేపీని గల్లీ దాకా, గ్రామం దాకా తీసుకుపోయినట్టే అది బండి సంజయ్ క్రెడిట్. సో అటువంటి బండి సంజయ్ని బీట్ చేసేటువంటి, బండి సంజయ్ని మరిపించేటువంటి లీడరు బీజేపీకి కావాలి. ఆ లీడర్ ఎవరు? డీకే అరుణతో సాధ్యమవుతుందా, లేకపోతే రామచంద్రరావుతో సాధ్యమవుతుందా, మరి ఈటెల రాజేందర్తో సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? బండి సంజయ్ అధ్యక్ష పదవిని మరిపించే విధంగా, బండి సంజయ్ అధ్యక్ష ఆ పదవిని గతంలో ఆయన చేసినటువంటి కార్యాచరణను మరిపించే విధంగా, ఆయన కంటే బాగా మెప్పించే విధమైనటువంటి నాయకత్వం కావాలి. అది ఎవరికి సాధ్యమవుతుంది అనేటువంటి బేరాజ్లో ఉన్నట్టు తెలుస్తుంది పార్టీ. మరి అరవింద్కి ఇస్తే ఎట్లుంటుంది, డీకే అరుణ మహిళ, ఆమెకి ఇస్తే ఎట్లుంటుంది? ఈటెల రాజేందర్కు మరి ఆయనకు రాజకీయ అనుభవం చాలా ఉంది. గతంలో బీఆర్ఎస్లో ఆయన కీలకంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది, ఇతర మంత్రిగా పనిచేసింది కాబట్టి మరి సీనియర్ అయినటువంటి ఈటెలకు ఎట్లు ఇస్తే ఏమైనా బాగుంటుందా? కానీ పార్టీ మారిన వ్యక్తి, కొత్తగా బీజేపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. సో ముందు నుంచి పాత క్యాడర్ ఎవరైతున్నారో ఆ పాత క్యాడర్కే ఇస్తే బాగుంటుందా? సో ఇట్లా అనేకమైనటువంటి లెక్కలు బీజేపీ వేసుకుంటున్నది. లెక్కల్లో భాగంగా ఎవరికొకరికి మాత్రం పగ్గాలు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా మొదటిదాకా ఈటెల పేరు బాగా వినిపించింది. ఈటెల ఫిక్సు బీసీ నేతగా ఆయనను ముందుకు దించబోతున్నారు. బీసీ ఒకవేళ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, బీసీ శాతం ఎక్కువ ఉంది కాబట్టి బీసీని ముందు పెట్టుకొని పోతే కనుక మనకు తెలంగాణలో కొంత భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఆలోచనలో ఈటెల పేరు చెప్పారు. కానీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ డీకే అరుణ పేరు, రామచంద్రరావు పేరు, ఇట్లా పేర్లు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి సో చూడాలి బీజేపీ స్టాండ్ ఏంది. నిజంగా కార్యకర్తలకు ఇష్టమైన, కార్యకర్తలకు నచ్చే నాయకుని తీసుకురావాలనుకుంటే మాత్రం ఈటెల రాజేందర్ని తీసుకొస్తుంది. ఇక లేదు పోనీ నడవని అనుకుంటే మాత్రం ఎవరిని తెర మీద పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అంతో కొంత ఫాలోవర్స్ని ఈటెలకు కూడా కట్టుకున్నాడు కాబట్టి. ఇక రైట్, 7 మంది ఎమ్మెల్యేలపై వేటట. ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటే